850 ఎకరం 900 రాయనా సరే దగ్గర పెట్టుకుంటాను పోతానే ఇగో 900 ఎకరాలు తరి బాగాయిది అంటే నీకు బాయిల కింద భూములు ఏ పడున్నాయి బాయిలు అంటే దాదాపుగా 18 బాయిలు ఉన్నాయి 18 బాయిలు బోర్లైన ఉన్నాయి ఎంత 13 కోరాలు లోతు ఉంటాయి నీళ్ళు వాటి దించడానికి మనుషులేనా ట్రైన్లేనా మరి నీకేమైనా బోర్లు ఉన్నాయా బోర్లు మొన్ననే 81 బోర్ పడ్డది అన్ని పడ్డాయా మరి పేలైనా లెక్క రాదు పేలైతే ఆ రంధ్రం గుడిపకుండా నీకు పన్నే పడుతుంది మరి పైసలు వస్తాయి బోరు రంధ్రం ఉంటే నీకు పైసలు వస్తాయి అవి 50 బాయిలు 18 బాయిలు అయ్యా గిడు కానీ నీకు బాగా అంటే బాయిల కింద పూలు ఏ పడినా ఎన్ని ఎకరాలు ఉన్నాయి బాయిల కింద పూలు ఎన్ని ఎకరాలు 450 ఎకరం వేసుకో 500 అన్నా సరే అయ్యా 500 మరి నీకేమన్నా కాగాంచాలయ్యా కంచాలంటే లెక్కగా రాదు 1500 ఎకరం వేసుకో 3000 రాయనా దేవన్న పేట కింద ప్లాట్లు పెట్టి అని మనేనే రింగ్ రోడ్ నా దగ్గర సగం బాయ్ రింగ్ రోడ్ మయమే రోజు ఊరుకో కానీ ఓ 20 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఉండే అయినా ఒక గసంటి గుడిసెలే గిసంటి ఇల్లు ఉండే నేను కూడా టాపులు అయినాయి నేను ఏకపోతే రింగ్ రోడే పడకపోవు ఇరికేనా ఓ నీ దయ వల్లే మరి రింగ్ రోడ్ పోసింది మరి సరే అయ్యా మరి నీకేమన్నా నాగాలు లేపాడి కడతావు 250 నాగాలు కడతా అంటే 500 ఇట్లు 250 మంది మొత్తం సరే ఓ 500 అన్న వేసుకో కానీ నీకు కావాలి బయటకి వచ్చినా చూసుకున్న మర్యాద కానీ కొంచెం ఎక్కువ నేను మంచిగానే రాస్తా మా రాదు కన్నా చిక్కగానే రాస్తా నేను కానీ అయ్యా ఎందుకంటే సరే మరి నీకేమన్నా ట్రాక్టర్లు ఉన్నాయా పైసలు ఎంత అయినా చూడు ఇవన్నిటిగా మొత్తం కలిస్తే 1,00,000 రూపాయలు అయినాయి అయ్యా 1,50,000 రాయి ఇగో నేను కొద్దిగా రాస్తా మా రాదు ఇంకా చిక్క రాస్తాను మా రాదు రాసినాక మళ్ళీ నేను కూడా రాస్తా అయ్యా మొత్తం 1,00,000 రూపాయలు అయినాయి అయ్యా బిడ్డ 1,00,000 రూపాయలు ఎప్పుడు తెచ్చుకడతావురా 1,00,000 రూపాయలు ఎప్పుడు తెచ్చుకడతావు పోదా ఎవరికి ఇస్తారు 1,00,000 రూపాయలు మనిషి ముఖం చూసి మర్యాద అనేది ఆయన 1,50,000 ఎప్పుడల్లా ఇస్తావు అయ్యో గుర్రానికి 80 రూపాయలు నాగడికి 40 రూపాయలు గుడిచెవు పన్నే గుడగపడలు పన్నే ముండవు పన్నే ముట్టగ పన్నేలో అయ్యా వీడంటే అండు పొయ్యే పోకలతోనే రామరెడ్డి రంగారెడ్డి అంటే మా కొడుకుల నాట తీసుకొచ్చి వీరి దుడ్జల జీతం ఉంచాలన్నట ఎన్ని దుడ్జలు లేవు వీరికి పుచ్చుకు పెద్దాలు ఇద్దరు మరి ఇవన్నీ ఎవరైనా చెప్పుకున్నావు అయితే పైసలు లోన్ వస్తానంటే మంది అంతా నాదే అంటే మంచి ఎంత నీకు గుంటకేం కట్టాలి పావు తక్కువ గుంటకైనా 60,000 రూపాయలు ఎప్పుడు కట్టే ఇప్పుడు చూడు ఎకరానికి 80 రూపాయలు అట పాదొక్క గుంటకు 60,000 అరే బిడ్డ మా పెన్నుకి ఎరుక మా కాగితానికి ఎరుక మా రాతకి ఎరుక మేమంతా రాజ్యాలు తెచ్చుడే న్యాయం కాదు 300 భూములు రాయించుకుంటాం 300 ఎట్లు రాయించుకుంటాం 300 బర్రు దున్నపోతులు రాయించుకుంటాం ఇప్పుడైతే ఎప్పుడు ఇస్తావు 2 రోజుల కన్నా రేపన్నా కడతా రేపు ఎట్లా కడతావు నా పెన్ను వాళ్ళ అమ్మగారింటి పోయింది అదే దీనికి లింకు కాదు దానికి ఫోన్ చేస్తా అది వచ్చినాక దాని ఇంట్లోకి రమ్మని
2 తలుపులు దగ్గర పెట్టి ఉరికిపోయి దాని కాళ్ళ మీద పడతా. పైసలు ఇవ్వండి దాని కాళ్ళ మీద పడతానంటే నీకే కనుక దాని దగ్గర పుచ్చల తాడు తీసుకొచ్చి కూడబెట్టి కడతాడు పోనాడు. అరే రామ రామ రాఘవ రామ అక్కడ రకాలు కట్టపోతే మాత్రం అనగా వంగ పెట్టి పంటలు ఎత్తుతండు, పిల్ల 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 దెబ్బలు కొడుతండ్రు. ఉండలేము పట్టణంలో ఉన్న ప్రజలు రామో రాఘవ రామ గోలిత ఉన్నరే విరా రామో రాఘవ రామ ఎక్కడ వేనవు పాపగారి మీ బామ్మని తీసుకొచ్చి మాత్రమనగా రాజ్యమేల పడితే అగో చెయ్యరాని పనులు వదులు చేస్తాడు, మమ్మల్ని కొట్టరాని దెబ్బలైతేనా దెబ్బలన్న కొడతా అన్నాడు. ఊళ్ళో ఉన్న ప్రజలు అందరూ మాత్రం అనుకూలిస్తారయ్యా, అనుకూలిస్తాన్రా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని. మరి ఆ రాజు మాత్రం అమెరికా మహారాజా తల్లి బాలమణి దేవి మరి ఎక్కడి పోయిందయ్యా, వాళ్ళు దేవతల పోయని చేస్తాను. భార్య భర్తలు ఇద్దరు కాదే అమ్మా, భార్య భర్తలు మొక్కలు శివజమని గుడికాడ ఎరవచ్చినారు. శివజమ్మని గుడికాడ అడిగిరనాదా అన్ని గుళ్ళలో పూజలు పోయెత్తి గుడిలోన పూజలు పోయెత్తనుకోని అడగడికి పట్టించి దానికంటే ప్రాణం విడిచింది వేల గుళ్ళరమ్మ. ఇప్పటివరకనకి మనం తిరిగినాం, తిరలోకం నడిచినాం, నడలోకం సురాది 33 కోట్ల దేవతలు పూజలు చేసినామా. యోగ దేవుడు మెచ్చి ఉరముడి కట్టలేదు, పగ దేవుడు మెచ్చి పదం ఇవ్వలేదు. పుణ్యక్షేత్రంలో మన ప్రాణాలు పోతే సత్యం మన దేవుడు జరగము ఎరుదే. ఇద్దరు భార్య భర్తల 10 ఏళ్ళ పది బట్టి ఆ దేవుని ఎదురుగారు ఏమంటారు
ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగుతుంటే అయ్యో నాయన ఎడబోదిన నాయన పుణ్యదాత అన్నమూర్తి నాయన అమలికమారా ఎక్కడ వేను మీ బాబగారు బామ్మడిన మా పట్టణంల పడగొట్టిపోయిన కలకల 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 కన్నీరు ఎత్తంటే వాళ్ళ ప్రయోగుల కన్నీరు భార్యవర్తల కన్నీరు పరమాత్మనికి శుతిముట్టెనా భగవంతుడు అనుకున్నాడు అబ్బా మరి అందుకే అంటారమ్మా మరి భక్తులకు భగవంతుడు అరగంట సేపు దాసుడట అడ్డమైన ముందుకు చెడ్డ దయము కూడా ఆశపడదే మరి ఎంతకు ఆ భార్య భర్తలకు సంతాన బలం లేకపోతే ఆ పట్టుల ప్రజలోకులు అందరూ ఇక ప్రాణము తీసుకుంటారు ప్రజల ప్రాణాన్ని కాపాడాలంటే వాళ్ళకు సంతాన ఫలం ఇవ్వాలి అని ఆ రోజు పరమాత్ముడు బరబర 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 వంట వండి పెడితే పెడితే 60 పెద్ద మనసు అవతారం ఎత్తిండు ఈ ఎడమ సంఖ్య చేసిండు ఏదన్నమాట ఎండు కూడా సంఖ్య చేసిండు పంది మట్ట పెడు ఈ ఎర్రపిల్ల జెర్రపిల్ల నందిపిల్ల నాగన్న పిల్ల శంకర జనక పిల్ల సర్వేశ్వరూపులు కొత్తగానంత ప్రాణి కొల్లడమా కొండ కొండల 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 కొండలు అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు జోగులు సన్యాసులు కాదు అడక తిన్నట్టు అడక తినే సంగం అయ్యని కాదు భార్య వరదలు ఇరువురు గుడులు నుండి గుడి బయటికి వస్తే మీకు కోరిన ఢేకడు కోరేనా కోరిన ఢేకడు కోరేనా కొడుకు నోడి కట్టేదానమ్మ కోరిన ఢేకడు కోరేనా ప్రమకొక్క బిడ్డైనా ప్రమకొక్క బిడ్డైనా బిడ్డ నోడి కట్టేదానమ్మ ప్రమకొక్క బిడ్డైనా బిడ్డ నోడి కట్టేదానమ్మ
పుట్టిన తండ్రి చూడు ఆ తల్లి తమకు పిల్లం చేసింది గుడి ముందడే గుండ ఉన్నది గుండ వేడి ఏరవతి గుండ ఉన్నది విడత తానాలు చేసిన వస్తున్నాలతోని వడివడిగా సంగమయ్య ముందు ఏరవచ్చింది దేవి పాదాలుగా చూడబెట్టి చేతుల గిన్నెలు కాకి పిల్లలను కళ్ళు మూసి మండదులను నంగిలు ప్రవరించబడ్డానా వచ్చిన సంగమయ్య తల్లి ముఖము చూసిండమ్మా బిడ్డ మరి ఎందుకంటే నీకు సంతానం ఫలమిస్తానన్నా నీవు ఒడిదాపు బిడ్డ అయ్యా సంతాన బలమిస్తాను కని అన్నావు ఉడిదాపు అన్నావు అయ్యా కని అన్న కారణం ఏంది ఉడిదాపు అన్న మార్గం ఏంది నాన్న అమ్మా ఎందుకో కాదమ్మా ఒడిదాపు అన్నప్పుడు వచ్చిన వాడు సామాన్యమైన నరమానవుడా స్వష్టార్థ భగవంతుడు లోకాల శంకరుడు ఒకసారి పుట్టు అంటే అస్తము దాపితే అస్తములోన అమృత బాలమావిడ బలం కొట్టేనే అమృత బాలమావిడ బలం పుట్టినప్పుడు ఆ ఫలము తీసుకొచ్చి ఆ బిడ్డ ఒడిలోనే వేసిండు అయ్యా బలమిస్తానన్నావు ఈ బాలమావిడి పండు నా ఒడిలోనే వేస్తాను ఎందుకు నాన్న అమ్మా ఆ బాలమావిడి పండు ఎందుకో కాదమ్మా మీరిద్దరు భార్య భర్తలు ఇంటికి పోయిన తర్వాత తడవడ స్నానం చేసి సుగంధ పర్వలాల పొగలు లేపి ఓ గుడికాడ కలిసిన సంగమ దేవరాన్ని నన్ను ఆది చేసుకొని మరి పండులో ఉన్న రసము తీసుకొని అనుభవించండి అని ఆ మాట చెప్పిండు కానీ అందులో ఉన్న మార్గము ఆ తల్లి అడగలే జంగమయ్య చెప్పలే మరి అమ్మా మాటకు సత్యం ఉండాలి మందుకు పత్యం ఉండాలి నీకు నేను సంతాన ఫలమిస్తానన్నా ఫలమివ్వకుండా తప్పించుకుపోయే సంగమైన కాదు రమ్మని వచ్చిన రంగమయ్య ఫలం కూడా సేదబట్టనే నరడు కొట్టే దెబ్బ ఎరపడదు కానీ దేవుడు కొట్టే దెబ్బ ఎవరైనా తెచ్చుకోమన్నారు పోయిన నాయకుడిగా వేయిండు గుడిగా వేయిన కాడ ఉన్నాడు ఊసడానికి లేకపోతే నీ లెక్కనా నీ మొగల్ లెక్కనా నీ అక్క లేవట్ ఎత్తే తన 2 గాల రారా బామ్మ లేవట్ ఆటో అవతల ఎక్కిస్తున్నా ఆటో ఏంది అక్కడ రింగ్ రోడ్ మీద ఎత్తేస్తా ఇక్కడ ఎవరు దట్ ఈస్ మున్నా నిన్న పొద్దుగానే పన్న కడుతురు కానీ శర్ర నీళ్ళు ఏమైనా చూస్తాను దేవుడు మోడు అయితే అరెక్కన అట్లా కూడా ఉంటుంది గురించుకోండి. మరి ఆనాడు మాత్రం సంతానం దొరికిన సందర్భంగా భార్య భర్తల బామ్మ మన రాజ్యంలో ప్రజలకు ఏ బాధ కలుగుతుందో వెళ్ళిపోదామా అని వారు బయలుపోతారన్నావా ఏ తీరుపోతా ఉన్నారు భార్య భర్తలు కాదే అమ్మా
రామ 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 పట్టముల ప్రజలంతా పాపగారి నింపులు మారాదు పన్నులు కడుతునేమో ఎల్లగొడ తండు లేకపోతే కనుక నేను లేదు అంత పండుగ మీద ఎత్తుతాడు రాయో మరి ఉండలేము ఈ పట్నంలా నాయన మలిక రాజా ఓ తల్లి బాలమదేవి నువ్వైన కాడ నీకు సంతానం దొరకలేదా ఇంతవరకు నీకు పట్నంలో ఉన్న ప్రజలోకులాది కత్తలేదా ఉండలేము పాపగారి పట్నంలో ఆనాడు చూడు అగో పనులున్న వాళ్ళ పనులు కట్టుకొని పనులు లేని వాళ్ళ కారణం అడగతోని చూడు మరి నెత్తి మీద పొల సంకల సరి పిల్లలు ఎత్తుకొని అమ్మా పట్నమే కాలైతాదమ్మా అదే ఊరు పొలమార సందున భార్య వరదలు నాగవాళ్ళు కట్టుకొని వస్తుంటే బళ్ళల్లో వచ్చే రాజును చూసిండు ప్రజలోకులందరూ రాజును చూసేసరికి దేవుని చూసిన సంఘమైంది సంకల్ల పిల్లలు ఆ చోట దించిండ్రు నెత్తి వీధి మూటలు ఆ చోట పెట్టిండ్రు వాళ్ళు గిలగీల వరకు వచ్చి ప్రజలోకులు రోజుకు పన్ను రోజులకు పన్ను ఎకరానికి 80 నాగడికి 40 చొప్పున రకాల వసూలు చేస్తాడు ఇచ్చిన వాళ్ళని ఏమో ఏమంటారు ఇయ్యని వాళ్ళ